హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తయారు చేస్తున్న కర్రీ వంకాయ ఎండు రొయ్యలు. దీనికి కావాల్సిన పదార్థాలు: మొదటిగా శుభ్రపరచుకున్న రొయ్యలు, ఎండు రొయ్యలు, కరివేపాకు కొద్దిగా, ఆనియన్స్, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు. మొదట బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. కర్రీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత శుభ్రపరచుకున్న రొయ్యలను వేసుకుని అలా కొంచెం కరివేపాకు, పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుంటే స్మెల్ అనేది రాదు. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం రొయ్యలకు బాగా పట్టి తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి కదా. ఆనియన్స్ కూడా తొందరగా ఫ్రై అవుతాయి. బాగా మగ్గిపోయి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. బాగా మగ్గిన వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయిన తర్వాత వంకాయ ముక్కలు ఇలా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత కారం, ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే వెజ్ కర్రీ కదా, తక్కువగా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోతుంది. ఇందులో రెండింటికి బ్యాలెన్స్ అవుతుంది. కొద్దిగా ఉప్పు, ఇప్పుడు వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. కొద్దిగా మనం చింతపండు రసం యాడ్ చేసుకున్నప్పుడు అది బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
ఆయిల్ ఇంకిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి, కొద్దిగా మాత్రం వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. అంతే ఫ్రెండ్స్, ఇంకేమైనా అవసరం లేదు. అది బాగా దగ్గరకు పడిన తర్వాత మనం దించేసుకుంటే కర్రీ అయిపోయినట్టే. పది నిమిషాల తర్వాత కర్రీ ఓపెన్ చేసి చూస్తే వేడి వేడి వంకాయ రొయ్యల కూర రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ కొత్తిమీర లేదు, కానీ మీరు చేసుకోండి. నేనైతే చేసుకోవట్లేదు, మీరు చేసుకోండి. వంకాయ రొయ్యల కర్రీ రెడీ.